శ్రీరామచంద్రుడు స్వయంగా తవ్విన 108 గుండాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన గ్రామం. అరణ్యవాసంలో భాగంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కలిసి గోదావరి నది తీరాన వస్తూ ఉండగా అలసిపోయి గుట్ట ప్రాంతం నందు స్వేద తీరారు. ఈ ప్రాంతం నచ్చి ఇక్కడే 108 రోజులు ఉండి నీటి కోసం 108 గుంటలు తవ్వారు. ఆ గుంటలనే నీటి గుంటలని, వాటిని రామ నీటి గుంటలని కూడా అంటారు. రామగుండ పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఆ పట్టణంలో ఉన్న గుట్టపై రామగుండం చెరువు. వర్షాకాలం సహజ సిద్ధంగా పారే జలపాతం 108 గుంటల నుండి నీరు తిరుగుతూ కిందికి దూకుతుంది. నేరుగా పారే జలపాతం ఒక గుట్ట నుండి, అంటే ఒక రంధ్రం నుండి మరో గుంటకు నుండి బయటకు వస్తుంది అనిపిస్తుంది. అంటే మాయమైపోయి మళ్ళీ ఒక గుంట నుండి జలపాతం దర్శనమిచ్చినట్లు కనిపిస్తుంది. ఇలాంటి వింత భారతదేశంలో ఇక్కడ మాత్రమే ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది. ఈ గుండాలలో నిలబడి జలకాలాడడం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. గుండాలను నుంచి పారుతున్న నీరంతా ఇరుకైన రాతి లోయల్లోంచి తూర్పు వైపు ఉండే గుండాలకి వెళ్తాయి. ఈ రెండు గుండాల మధ్య ఉన్న గుట్ట చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పవిత్రమైన గోదావరి నది తీరంలో ఉన్న ఈ రామగుండం నందు శ్రీరామ పాదక్షేత్రం నందు విశ్వామిత్రుడు, మహామునులేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, అనేక మునులు ఉండి తపస్సు చేశారు. వీరితో పాటు శ్రీరామచంద్రుడు నివసించి స్వయంగా శివలింగ ప్రతిష్ఠానం చేసి నందిని, కాలభైరవుడిని, నాగదేవతలను, సప్తమాతృలను పూజించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. మాయకోణం, జీడిగుండం, పాలగుండాలు, నేతిగుండం, భైరవగుండం శ్రీరామచంద్రమూర్తితో కలుపుకొని గుండాలను ఏర్పడినవి. రాముడి గుండాన్ని దిక్కు మనం వెళ్తున్నప్పుడు గుట్ట కింద ఒక వీర్గల్ విగ్రహం ఉంటుంది. ఈ వీర్గల్ దాటి కొంచెం దూరం వెళ్ళగానే 6 అడుగు ఎత్తుగల ఏకశిల వినాయక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం యొక్క శిల్ప నిర్మాణాన్ని బట్టి అది 1000 సంవత్సరాల నాటిది అని అనిపిస్తుంది. కొండ శిఖరాల భాగాన ఒక అందమైన విగ్రహ ప్రతిష్ఠించబడి ఉంది. ఇక్కడ రాముడు, సీత సంతోషంగా గడిపారనే నిదర్శనం. ఇక్కడ రామచంద్రమూర్తి, సీతాదేవి అలంగ్య శిల్పాలు 1 ఫీట్